शुक्लां ब्रह्म विचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. శని గోచారము అంటే శని సంచరిస్తున్నటువంటి సమయం లోపల జాతకునికి అంటే 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శని ఒక రాశిలో సంచరించడానికి దాదాపుగా 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే అత్యంత సమయము తీసుకునేటువంటి గ్రహము శనీశ్వరుడే. కనుకనే ఆ శని యొక్క వెలాసిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే రాశి లోపల ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంది. కనుక శని యొక్క ప్రభావము మానవుని పైన అత్యంత ప్రధానంగా అంటే ఎక్కువ మోతాదులో ఆ శని యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం బాగా ఉంటుంది అని మన శాస్త్రం చెప్తూ ఉంది. అయితే ఈ శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉన్నప్పుడు వివిధ నక్షత్రాల లోపల కూడాను మారుతూ ఉంటాడు. మీనరాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు శనీశ్వరుడు. అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంతో ప్రారంభమయ్యి రేవతి నక్షత్రం 4వ పాదంతో ఎండ్ అవుతుంది ఈ మీనరాశి. అంటే మొత్తం కలిపినట్టయితే 9 పాదాలలో ఈ శనీశ్వరుడు సంచరిస్తాడు మీనరాశిలో. అయితే ఈ మీనరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు మొత్తం మీనరాశిలో ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాడా అందరికీ అనంటే ఇవ్వడు. వాళ్ళ జాతకాలను బట్టి ప్రభావం ఉంటుంది. వాళ్ళు పుట్టినప్పుడు శనీశ్వరుడు ఉన్నటువంటి స్థితికి అనుకూలంగా ప్రభావం ఉంటుంది. పుట్టిన సమయం లోపల శని ఉచ్చస్థానంలో మిత్రస్థానంలో ఎక్కువ అష్టకవర్గ బిందువులను కలిగి ఉన్నట్టయితే శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గోచార రీత్యా అశుభస్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడాను మనము ఫలితం చెప్పేటప్పుడు మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ శని కూడాను 9 పాదాలలో సంచరిస్తున్నాడు. అంటే 3 నక్షత్రాలలో సంచరిస్తున్నాడు. 3 నక్షత్రాలలో ప్రస్తుతం రేవతి నక్షత్రంలో 17 మే 2026 నుండి 9 అక్టోబర్ 2026 వరకు రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. రేవతి నక్షత్రం అంటే మీనరాశిలో ఎండింగ్ నక్షత్రం అన్నమాట. అక్కడి నుండి మళ్ళీ భచక్రం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అశ్విని నక్షత్రంలోకి వెళ్ళిపోతాడు. అంటే మేషరాశిలోకి వెళ్తాడు. కనుక ఈ మీనరాశిలో అంత్య నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల రేవతి నక్షత్రంలో ప్రధానంగా సంచరిస్తున్నటువంటి సమయంలో మేషాది 12 రాశుల వారికి శని యొక్క ప్రభావము ఎలా ఉంది అనే విషయాన్ని మనము విశ్లేషిద్దాం. విశ్లేషించి దానికి అనుగుణంగా మనం ఫలితాలను తెలుసుకుందాం. మీనరాశి వారికి రేవతి నక్షత్రంలో శని సంచరిస్తున్నటువంటి సమయంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రేవతి నక్షత్రం మీనరాశిలో చివరి నక్షత్రం. అంటే మీనరాశి జాతకులకు మీనరాశి అధిపతి గురువు. మీనరాశిలో సంచరిస్తున్నాడు శనీశ్వరుడు. కాబట్టి స్వరాశిలో సంచరిస్తున్నాడు. అందున రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. రాశి పరంగా మనము ప్రథమంగా చూసినట్టయితే మీనరాశి వారికి జన్మస్థానం అవుతుంది. అంటే ఇది ఏల్నాడు శని కిందికి వస్తుంది జన్మస్థానం. జన్మస్థానంలో సంచరించడం మూలకంగా ప్రతికూల వాతావరణమే మనకు ఎక్కువగా గోచరిస్తుంది. జన్మస్థానం సంచరించడం మూలకంగా మనకు ఏ విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు అనే ఆలోచన చేసినట్టయితే ముఖ్యంగా
శరీరము అంటే మన ఆరోగ్యము, ప్రయాణాల మూలకంగా కలిగే అలసట, వర్క్ లోడ్ మూలకంగా మనము అశ్రద్ధ కనపరచడము, ఆరోగ్యం పైన ఆరోగ్య నియమాలను పాటించకపోవడము, వాటి మూలకంగా అనారోగ్య సమస్యలు, ఇలాంటి వాటిపైన ఈ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఏమవుతుంది, మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశము ఒక పక్కన గోచరిస్తుంది. అంటే పర్సనల్ విషయాలపైన జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి శని చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు. అంటే జీవితంపై ఒక రకమైనటువంటి విరక్తి ఒక పక్కన మనకు ఉద్భవించే అవకాశాలు ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి. ఇకపోతే ఈ మీనరాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల మనకు మీనరాశి అనగానే 3 నక్షత్రాలు వస్తాయి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం మొత్తం 1, 2, 3, 4 పాదాలు. ఇవి కలిపి మీనరాశి అవుతుంది. ఇక మీనరాశిలో సంచరిస్తున్నప్పుడు మీనరాశిలో డిఫరెంట్ నక్షత్రాలలో పుట్టినటువంటి వాళ్లకు ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని చూసినట్టయితే, ప్రథమంగా పూర్వభద్ర నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి గురువు. గురువు అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు బుధుని నక్షత్రంలో శనీశ్వరుడు సంచరిస్తున్న సమయంలో ఎలా ఉంటుంది అని అంటే కొంత ప్రతికూలతగానే ఉంటుంది. కాబట్టి కొంత మనం చేస్తున్నటువంటి పనులపైన, మన శరీరం పైన, జీవితం పైన కొంత ఆలోచనతో మనం నిర్ణయాలు తీసుకోవాలి. అలాంటివి జీవితంలో మనం చేస్తున్నటువంటి పనులపైన కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఇవి కలిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము, బాధ్యతలు పెరుగుతాయి. పెద్దల యొక్క సహాయ సహకారం మటుకు లభిస్తుంది. మానసికంగా ప్రెషర్ ఎక్కువగా కనబడుతుంది. ప్రయాణాల మూలకంగా అలసట మీ లోపల పెరిగిపోతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ బాధ్యతలు, పనిలోడు పెరగడము, ఇవన్నిటి మూలకంగా మీకేమవుతుంది, నిద్ర లేకపోవడము, తద్వారా శారీరకంగా అలసట. ఉద్యోగం లోపల అంటే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు వర్క్ ప్లేస్ లోపల కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. అయినప్పటికీ స్లో అండ్ స్టడీగా మీరు చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు అనుకూలత ఏర్పడుతుంది. ఓపిక బాగా అవసరం మీకు. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్లకు మిత్రుల మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి నియంత్రణ మీకు చాలా అవసరం. ఈ సమయం లోపల చాలా విషయాలలో మీరు మౌనంగా ఉండిపోతారు. అది మీకు ఒక పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది. అంటే మీరు తొందరపడి రియాక్ట్ కాకుండా ఫలితాలను వేచి మీరు దాన్ని చూసినట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఆత్మవిశ్వాసం పెంచుకోవడము ఈ సమయం లోపల చాలా ముఖ్యము. కాబట్టి పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో ఉన్నటువంటి వాళ్లకు ప్రతికూలత కొంత ఎక్కువగానే ఉంది. రాశి పరంగా, నక్షత్రం ప్రకారంగా కూడాను ప్రతికూలత ఉంది. ఇక 2వ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రం అన్ని పాదాలు కూడాను మీనరాశి కిందికి వస్తాయి. కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు రేవతి నక్షత్ర సంచారం ఎలా ఉంటుంది అని అంటే కొంత పాజిటివ్గా ఉంటుంది. మీనరాశి వాళ్లకు జన్మస్థానం రాశిపరంగా అయినప్పటికీ నక్షత్రం ప్రకారంగా మనం కొంత లోతైన విశ్లేషణతో ముందుకు వెళ్ళినట్టయితే ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు బాగా కలిసి వస్తుంది. జన్మశని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం ఒక రకంగా పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం లోపల బాధ్యతలు, వ్యాపారస్తులకు కూడాను బాధ్యతలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలసట బాగా డెవలప్ అవుతుంది. అయినప్పటికీ ఫలితాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. పూర్వం చేసినటువంటి పనుల మూలకంగా మీకు సత్ఫలితాలు ఈ సమయం లోపల కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే ఆరోగ్య విషయం లోపల మటుకు జాగ్రత్తలు అవసరము.
పూర్వము నుండి మీకు వెంటాడుతున్నటువంటి సమస్యలకు ఈ సమయం లోపల కొన్ని పరిష్కార మార్గాలు లభిస్తాయి. తద్వారా మీ లోపల ఒక సంతోషము, సంతృప్తి అనేటువంటిది ఏర్పడుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, నదీ స్నానాలు చేసేటువంటి అవకాశము ఉంది. కుటుంబం లోపల మీకు సహాయ సహకారాలు ఉంటాయి. అంటే భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహకారం లభిస్తుంది. తద్వారా కొన్ని పనులు సంతృప్తికరంగా ముందుకు జరుగుతాయి. ఇకపోతే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్లకు మటుకు స్లో అండ్ స్టడీగా, రాశిపరంగా ప్రతికూలత ఉన్నప్పటికీ నక్షత్రం ప్రత్యేకంగా మనం చూసినట్టయితే కొంత మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళినట్టయితే సత్ఫలితాలు కలుగుతాయి. కొన్ని ఖర్చులను నియంత్రించుకోండి, ఓపికను డెవలప్ చేసుకోండి. చాలా తప్పకుండా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్లకు అనుకూలమైనటువంటి సమయం. ఇక రేవతి నక్షత్రం, రేవతి నక్షత్ర జాతకులకు, రేవతి నక్షత్రానికి బుధుడు అధిపతి, శని కూడాను రేవతి నక్షత్రంలోనే సంచరిస్తున్నాడు. అంటే జన్మ రాశి, జన్మ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. కనుక రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు కొంత ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా శారీరకమైనటువంటి ఇబ్బందులు, మానసికమైనటువంటి ఇబ్బందులను కొని తెచ్చుకునేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కాబట్టి దాని నుండి డీవియేట్ కావడానికి మీరు ఏం చేయాలి? అనవసరమైనటువంటి ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ఒక ఆలోచన రాగానే దాన్ని ఇంప్లిమెంటేషన్ వైపుకు మీరు మరల్చినట్టయితే ఆ ప్రెషర్ అనేటువంటిది ఉండకుండా ఉంటుంది. ఇక నిర్ణయాల లోపల ఆలస్యం మూలకంగా కూడాను మీకు కొన్ని పనులు మీ చేతి నుండి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులు, కమ్యూనికేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత జాగ్రత్తలు అవసరము. పెట్టుబడి విషయం లోపల కానివ్వండి, ఒప్పందాల విషయం లోపల కానివ్వండి, జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు పెరుగుతాయి. విదేశీ సంబంధాలు కొంతవరకు మీకు ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, తద్వారా కొంత ఉపయోగం కూడాను కనబడుతుంది. అంటే యాజమాన్యము మీ యొక్క నైపుణ్యతను దృష్టిలో పెట్టుకొని అదనపు బాధ్యతలు మీకు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్నేహితులు, బంధువులతో కొన్ని అపార్థాలు ముందుకు వస్తాయి. దాన్ని మీరు కొంత కట్ డౌన్ చేసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా రేవతి నక్షత్రం వాళ్ళు డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చుల విషయంలో నియంత్రణతో ఉండండి. మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అయితే నక్షత్రం రేవతి నక్షత్ర జాతకులకు రేవతి నక్షత్రంలోనే శని సంచరిస్తున్న సమయంలో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. మోసాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తద్వారా మీరు కొంత జాగ్రత్తకు ప్లానింగ్ చేసుకోవాలి. అంటే తొందరపడకుండా మీరు ఓపికతో ఉన్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. రేవతి నక్షత్రంలో శనేశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయంలో ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా రాశిపరంగా, నక్షత్రం ప్రకారంగా విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శనేశ్వరుడు ముఖ్యంగా 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో రాశి పరంగా ఆలోచించినట్టయితే మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే శుభ ఫలితాలను ఇస్తాడు. శుభప్రదం అన్నమాట. ఇక 4 అర్ధాష్టమ స్థానం, 8 అష్టమ స్థానం, 12 ద్వాదశ స్థానం, 1 జన్మస్థానం, 2 ద్వితీయ స్థానం. ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అంటే 12, 1, 2 ఈ స్థానాలు ఏలినాటి శని ప్రభావం కిందికి వస్తాయి. 4, 8 స్థానాలు అర్ధాష్టమ స్థానం, అష్టమ స్థానం, ఇవి దుస్థానాలు. ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే కఠినమైనటువంటి పరీక్షలకు మనం నిలబడవలసి వస్తుంది. ఇక సప్తమ స్థానము, దశమ స్థానము కొంత బాధ్యతలను మనకు కలుగజేస్తాయి.
అంటే ఈ స్థానాలు న్యూట్రల్ స్థానాలు అన్నమాట. అంటే గోచార రీత్యా ప్రతికూలమే అయినా కూడాను మనము కొంత కష్టపడి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఫలితాలను మనము మన వైపుకు మోల్డ్ చేసుకోవడానికి అవకాశాలను కలిగించేటువంటి స్థానాలు అన్నమాట. ఈ విధంగా ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ముఖ్యంగా 4, 8, 12, 1, 2 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శని ముఖ్యంగా మనకు వేటిపైన ప్రభావం చూపిస్తాడు అనే విషయాన్ని కూడాను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే మానవుని యొక్క కర్తవ్యము 2. ఒకటి, భగవంతుణ్ణి మనం కొలవడము, కష్టాల నుంచి గట్టెక్కించడానికి భగవంతుణ్ణి కీర్తించడము, భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేయడము, ఇది ఒక రకమైనటువంటి పరిహారం. రెండవది, శని యొక్క కారకత్వము, శని యొక్క ప్రభావము ఏ కార్నర్ పైన ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకొని పసిగట్టి వాటిపైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే ఆ కార్నర్స్లో మనకు నష్టం జరగకుండా మనము ఎక్కువ ఫలితాలను, ఎక్కువ ప్రభావాన్ని మన వైపు నుంచి మనము ఎక్కువ నైపుణ్యాన్ని మనం చూపించాలి. అంటే ఎఫర్ట్స్ పెట్టాలి. ఏంటంటే శని ముఖ్యంగా, శని స్వభావము పనులను ఆలస్యంగా పూర్తి చేయిస్తాడు. పనుల లోపల ఆటంకాలను కలిగిస్తాడు. మన లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు. ఇది కొంత పాజిటివ్ పాయింట్. అంటే కష్టాలకు గురి చేస్తాడు, కానీ ఆ కష్టాల నుంచి మనిషి ఒక క్రమశిక్షణను నేర్చుకుంటాడు. అంటే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జీవన విధానము ఒక క్రమశిక్షణలోకి తీసుకురావడానికి శనీశ్వరుడు బాగా ఉపయోగపడతాడు. తర్వాత మనము చేసినటువంటి పనులకు ప్రతిఫలాన్ని కూడాను పొందేటువంటి అవకాశం ఇస్తాడు. అంటే కర్మఫలం అన్నమాట. ఏదైనా కూడాను ఫలితం అనేది మనం చేసేటువంటి కర్మ పైననే ఆధారపడి ఉంటుంది అనేటువంటి ఒక విచక్షణను మన లోపల కలిగిస్తాడు శనీశ్వరుడు. కాబట్టి కర్మకు ప్రాధాన్యత మన లోపల కలిగిస్తాడు. అంటే పనులు మనము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వాన్ని మన లోపల క్రియేట్ చేస్తాడు. బాధ్యతలను గుర్తు చేస్తాడు. కాబట్టి ఇలాంటి కార్నర్స్ లోపల శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం వీటిపైన ఫోకస్ చేసి మన నైపుణ్యతను, ఎఫర్ట్స్ను పెట్టినట్టయితే మనము కొన్ని అనర్థాలను రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే భగవంతుణ్ణి మనం ప్రార్థించేటువంటి సమయంలో ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క మూలమంత్రాన్ని మనము చదువుకోవాలి ప్రతినిత్యం కూడాను. ఏంటి అని అంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోండి. స్నానం చేసిన తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర ఒక్క క్షణం నిశ్చలమైనటువంటి మనస్సుతో నిలిచి ఆ భగవంతుణ్ణి నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని పఠించండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్ల వస్త్రము, నువ్వులు, నువ్వుల నూనె, ఇనుప ముక్క ఇలాంటివి దానంగా ఇవ్వండి. నీడీ పర్సన్స్కు వస్త్రదానం చేయండి. అంటే ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో వాళ్లకు వస్త్రదానం చేయండి. ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్లకు మీ శక్తి కొలది అన్నదానం చేయండి. రోజు ఒకరికి, ఇద్దరికి మీకు వీలైతే అన్నం పెట్టించండి. ఇలాంటివి చేయడం మూలకంగా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా గ్రహాల మూలకంగా ఏవైతే దుష్ప్రభావము కలుగుతుందో అవన్నీ కూడాను దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభం.